హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇది వైభవం షాపింగ్ మాల్ అండి. దాని ముందు పొంగల్కి సంబంధించి ఎలా డెకరేషన్ చేశారో చూడండి. ఒక ఆమె ముగ్గేస్తున్నట్టుగా కోడి పుంజులు ఇట్లా పొంగల్ కనిపించేలాగా డెకరేట్ చేశారు. వైభవం ఎంట్రన్స్. మా ఆయన అని పాపని ఎత్తుకొని వెళ్తున్నాడు. ఇది పొంగల్కి కానీ ఇంకా మా నైనేష్ గారి బర్త్డేకి షాపింగ్ అన్నట్టు. లోపల ఎలా ఉందో మొత్తం మీకు చూపిస్తాను. ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే చూడండి. ఇక్కడ ఎంట్రన్స్లో వినాయకుడి విగ్రహం భలే ఉందండి. బాగా డెకరేట్ చేశారు కూడా. ఇంకా షాప్లోకి ఎంటర్ అయ్యాము. ఎంటర్ అయ్యాక ఒక ఆంటీ మమ్మల్ని రిసీవ్ చేసుకొని ఇంక తీసుకెళ్తుంది. కిడ్స్ వేర్ పైన సెకండ్ ఫ్లోర్లో ఉందని చెప్పింది. లిఫ్ట్ ఎక్కాము. లిఫ్ట్లో అనిపాపకి లిఫ్ట్ అంటే చాలా ఇష్టం అసలు. అట్లా చూస్తుంది చూడండి. మిన్నుగాడైతే స్కూల్కి వెళ్ళిండు. అనిపాపని తీసుకొని వెళ్ళినాం. అనిపాప స్కూల్ అయిపోయింది. 12:30 వరకే అనిపాప స్కూల్. మమ్మల్ని తీసుకొని వెళ్తుంది ఇంకా షాపింగ్. అటు వెళ్ళిపోయింది. మేము ఇంకా ఇటు సైడ్ వచ్చేసాము. ఇది కిడ్స్ వేర్. ఫస్ట్ అయితే హనీ కోసం బట్టలు చూద్దామని చెప్పేసి చూస్తున్నాము. ఇదంతా కిడ్స్ వేరే. గర్ల్స్ ఇంకా బాయ్స్ అందరూ ఉన్నవి. స్టాఫ్ అయితే చాలామంది ఉన్నారు ఇక్కడ. వైభవ్ షాపింగ్ కొత్తగా పడింది కదా, షాప్ అయితే తల మెరిసిపోతుంది. కొత్తగా బాగుంది, నీట్గా అన్ని విధాలుగా బాగుంది. కిడ్స్ వేర్ దగ్గరికి వచ్చాము. మాకు చూపించామంటే చూపిస్తున్నాడు. వెస్ట్రన్ వేర్ కావాలని అడిగాము మేము. వెస్ట్రన్ వేర్ చూపిస్తున్నాడు. కొన్ని డ్రెస్సెస్ అయితే చూపించాడు. మాకైతే నచ్చలేవు అవి. నేను సిసింద్రి మోడల్లో కింద పాయింట్ వచ్చేలా ఉంటుంది కదా, ఆ మోడల్ డ్రెస్ కావాలని అడుగుతున్నాను. కానీ ఆయన చూపించేయే చూపిస్తున్నాడు. అక్కడ ఉన్నయే చూపిస్తున్నాడు. సర్లే చూద్దాం, ఏదైనా నచ్చుతుందేమో అని నేను కూడా చూస్తున్నా. అని పాప చూడు ఎంత అమాయకంగా నోట్లో వేలు పెట్టుకొని కూర్చుందో. బా, ఎంత అమాయకురాలు అని పాప. మా ఆయనను వీడియో తీయమంటే ఇట్లా తీస్తుండే ఆయన అడుగుతున్నాడు ఎలాంటి బట్టలు కావాలని అడుగుతున్నాడు. తర్వాత హనీ పాప సిస్టమ్ మోడల్ డ్రెస్సులు ఇవ్వని చెప్పారు. మిన్నుగాని చూడడానికి వచ్చినాం. మిన్నుగాని టీషర్ట్ అక్కడ చూడగానే ఆ టీషర్ట్ నచ్చింది నాకు. అదే ఇచ్చేయమని చెప్పినాం. ప్యాంట్ సెలెక్షన్ కోసం చూస్తున్నాం. కొన్ని ప్యాంట్లు అయితే చూపించిండు, బాగున్నాయండి. ఆ టీషర్ట్ వచ్చేసి 640 రూపీస్ పడింది. స్టైలిష్గా బాగుంది మిన్నుగాడికి. అని పాప చూడండి కింద పడి ఎట్లా బాగుతుందో. ఆ ప్యాంట్ సెట్ అయింది అని ఆయన అంటున్నాడు. ఒక స్టాఫ్ అయితే ఒక 500 ఎబో ఉండొచ్చండి షాపింగ్ మాల్ మొత్తంలో. అంతమంది ఉన్నారు స్టాఫ్. ఆ ప్యాంట్ అయితే సెలెక్ట్ చేసాము, గ్రే కలర్. తర్వాత టీషర్ట్స్ కూడా ఆఫర్లో ఉన్నాయి. 500కి 4, 400కి 5, 500కి 3 అని చెప్పేసి ఇట్లా ఆఫర్లు పెట్టారు. అట్లాంటి 4 తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎన్ని తీసుకున్నా కదా ఆఫ్ వస్తుందంట. 1 తీసుకుంటే ఇప్పుడు 500కి 1 తీసుకుంటే దాని రేట్ ఎంతో అంతే వేసిస్తారు మనకు. 4 అని చెప్పేసి 4 తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. అని పాపకు కూడా టీషర్ట్స్ చూస్తున్నాము. ఇవి కూడా ఈమె కూడా అన్ని ఆఫర్లు ఉన్నాయి. ఇవి వచ్చేసి బాయ్స్ టీషర్ట్స్. సర్లే చిన్నవి అంటే గర్ల్స్ ఉన్నాయని మాకు ఫస్ట్ తెలీదు. ఈ బాయ్సే చూస్తున్నాము. తర్వాత వాళ్ళు చెప్పారు గర్ల్స్ కూడా అక్కడ సైడ్ ఉన్నాయని చెప్తే మళ్ళీ అటు వెళ్ళాము. ఇవైతే అన్నీ వేసి చూస్తున్నాను నేను. అని పాప అనుకుంటుంది ఏందో ఈ బట్టల గోల ఏందో అనుకుంటుంది.
టీషర్ట్ అయితే టైట్ అయింది బాగా. ఎంత సైలెంట్గా వాళ్ళు ఎంత మాట్లాడిచ్చినా ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు. అసలు ఆ మాటలు వస్తాయా అని అడుగుతారు వాళ్ళు. అంత సైలెంట్ ఉంటుంది బయటికి పోతే కొత్త వాళ్ళ దగ్గర. ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం నాన్ స్టాప్గా అరుస్తూనే ఉంటుంది. స్టోరీస్ చెప్పడం, ముచ్చట్లు చెప్పడం, ఓన్లీ ఇంట్లో వరకే అది. ఇక్కడ సైడ్ టీషర్ట్స్ చూద్దామని చెప్పేసి గర్ల్స్కి వచ్చినాము. అక్కడ సిసింద్రి టైప్ డ్రెస్సెస్ అయితే మాకు కనిపించినాయి. నేను అడిగిన మోడల్ అక్కడ ఉన్నవి, అవి తీసుకున్నా. ఇంతకుముందు చూపించామన్నప్పుడు ఆయన లేవని చెప్పిండు. అక్కడ లేవని ఇక్కడ ఉన్నాయి అని చెప్పొచ్చు కదా, ఆయనకు తెలియదు అనుకుంటా, చెప్పలేదు. ఆంటీ అయితే వేస్తుంది. ఆంటీ మాట్లాడిస్తూ ఉంది కానీ అమాయకురాల్లాగా ఫేస్ పెట్టి అసలు ఏం తెలియదు అన్నట్టుగా చూస్తుంది. ఇది జీన్స్ మోడల్లో ఉంది సిసింద్రి. బాగుందా, నచ్చిందా అని అంటే అడుగుతుంది. మేము మాత్రం సైలెంట్గా ఉంది. ఇంకా కలర్స్ ఉన్నాయా అని అడిగిన నేను. కలర్స్ ఏం లేవు, అదొకటే కలర్ ఉంది, ఇది జీన్స్ మోడల్ కాకుండా ఇది ఒకటి యాష్ కలర్ది ఒకటి ఉందని చెప్పింది. అయితే యాష్ కలర్ది వేసి చూపించమని చెప్పినాం. అది తీసేస్తుంది. ఇంకా అది తీసేసి తర్వాత యాష్ కలర్ డ్రెస్ వేసి చూపిస్తుంది. ఇప్పుడు ఆ డ్రెస్ వచ్చేసి 950 అలా పడుతుంది. ఆంటీని అసలు ముట్టుకొని ఏదో డ్రెస్ ఏనిస్తుందో కొత్త వాళ్ళతోటి ఉండదు కదా అని చెప్పేసి దగ్గరికి వెళ్ళదు. నేనే వేస్తా అని చెప్పిన కానీ ఆంటీ నేనే వేస్తా అన్నది. అని పాప కూడా మంచిగా కోఆపరేట్ చేస్తుంది. కానీ పాప అయితే ఆ యాష్ కలర్ డ్రెస్ కూడా ఒకసారి ట్రై చేస్తుంది. బాగానే వేసుకుంటుంది. అసలు వేసుకుంటుందని అస్సలు అనుకోలేదు. నన్ను ఏమంటుంది అనుకున్నా కానీ చూసుకుంటూనే ఉంది మమ్మీ ఉన్నదా లేదా ఏంటని. వాళ్ళకైతే ఆంటీకి అయితే చెప్పిన నేను, వీడియోస్ అన్నీ ఎందుకు తీస్తున్నామంటే యూట్యూబ్ ఛానల్ ఉంది, ఆమె యూట్యూబ్లో పెట్టుకుంటుంది అని చెప్తే ఈమె ఏమి యూట్యూబ్ చేస్తుంది అని అంటుంది. ఆమె అసలు మాట్లాడతలేదు అంటే, లేదు ఇంట్లో బాగా మాట్లాడుతుంది అంటే, సరే మీ యూట్యూబ్ ఛానల్ నేమ్ చెప్పండి నేను సబ్స్క్రైబ్ చేసుకుంటానని అన్నది. చెప్పాము మేము. ఆంటీ సబ్స్క్రైబ్ చేసుకుంటా, నేను చూస్తా వీడియోస్ అన్నీ అని చెప్పింది. ఆంటీ చూస్తుందో లేదో తెలియదు మరి. ఆంటీ మీరైతే చూస్తే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఆంటీ. అసలు మా పాప యూట్యూబ్ చేస్తుందంటే నమ్మట్లేరు వాళ్ళు. మాటలు వస్తాయన్నా నమ్మట్లేరు. అంత సైలెంట్గా ఉంది. కొత్త వాళ్ళ దగ్గర ఎవరి దగ్గరైనా అంతే ఉంటుంది. ఎవరు నమ్మరు మా అని పాప ఇట్లా మాట్లాడుతుంది ఇట్లా చేస్తుంది అంటే. మా ఛానల్ చూస్తేనే వాళ్ళకి అర్థమవుతుంది మాట్లాడుతుందని. వాళ్ళు ఎంత మాట్లాడించినా అసలు ఒక్క మాట కూడా మాట్లాడతలేదు. ఫైనల్గా డ్రెస్ అయితే వేసి చూసినాం, బాగా నచ్చింది. పింక్ కలర్ కావాలని అడిగిన నేను, బేబీ పింక్ కలర్ లేవన్నారు, అది ఒకటే కలర్ ఉందన్నారు. ఉండేనంట కానీ అయిపోయినాయి అంట. సర్లే ఏదో కలర్లు తీసుకుందామని తీసుకున్నాం. కానీ పాప డ్రెస్ వేసుకొని ఇంకా ఫొటోస్కి అయితే స్టిల్ ఇస్తుంది. వాళ్ళ డాడీ వీడియో తీసిన డ్రెస్ నచ్చిందా అని అడుగుతున్నాం. నచ్చిందని తలకాయ చెప్తుంది. అది కూడా చెప్పట్లేదు, మాటలు రావు కదా బయటికి వెళ్తే, అందుకే చెప్పట్లేదు. చెప్పు తల పైకెత్తని ఆంటీ అంటుంది. అయినా కానీ అసలు మాట్లాడట్లేదు, చెప్పట్లేదు. తర్వాత అనిపాపకు గర్ల్స్ టీషర్ట్స్ చూస్తున్నాము. ఇవి కూడా ఆఫర్లో బాగున్నాయి. 150-200 పడుతుంది ఒక టీషర్ట్. అవి కూడా ట్రయల్ వేసి చూపించింది ఆంటీ. చూసాము బాగానే ఉన్నాయి కానీ మేము తీసుకోలేదు ఆ టీషర్ట్స్. ఇక్కడ ఈ అమ్మాయి మాట్లాడవా, నీకు మాటలు రావా అని అడుగుతుంది. వాళ్ళు ఎంత మాట్లాడిచ్చినా కానీ అస్సలు మాట్లాడట్లేదు. ఆ అమ్మాయి మీకు యూట్యూబ్ ఛానల్ ఉందా, నువ్వు యూట్యూబ్లో ఎట్లా చేస్తావు, మరి ఎట్లా మాట్లాడతావు, ఇక్కడ ఎందుకు మాట్లాడట్లేవు అని అడుగుతుంది. మేము సబ్స్క్రైబ్ చేసుకుంటాం మీ ఛానల్ చెప్పిర్రు. మరి వాళ్ళకి మా ఐడి చెప్పేసి వచ్చినాం. ఫోన్ ఉందా ఆంటీ అని అంటే, ఫోన్ లేదు మా పాప తీసుకెళ్ళింది, నేను ఇంటికి వెళ్ళినాక ఖచ్చితంగా చూస్తా అని చెప్పింది.
ఆంటీ మీరు చూస్తే కామెంట్ చేయండి ఆంటీ ఈ వీడియో. ఇంకా తర్వాత ఫ్రాక్స్ చూసినాం. ఫ్రాక్స్ కూడా అన్ని చాలా ట్రై చేసినాం. ఆ ఫ్రాక్స్ 150 ఉన్నాయి, కానీ మేమేం తీసుకోలేదు ఫ్రాక్స్ కూడా. మా ఆయన ప్యాంట్ తీసుకుంటాను వచ్చిండు. చూడండి ఫైనల్ లాస్ట్ వరకే అసలు ఈయన తీసుకుంటాడా తీసుకోడా. ఎప్పుడైనా అంతే, ఏ షాపింగ్ పోయినా చూస్తాడు బట్టలు కానీ ఏం తీసుకోడు. చూసిండు. తర్వాత ఫార్మల్ తీసుకుంటా అన్నాడు. కానీ పాప అయితే ఎంజాయ్ చేస్తుంది మంచిగా ఫ్రీగా. ఇంకా మిన్నుగాడు వస్తే ఇద్దరిని పట్టుకోవడం అయితే ఇక మాకు కష్టం అవుతుండే, కానీ మిన్నుగాడు రాలేడు. ఒక్కతే మంచిగా అటు ఇటు తిరుగుకుంటే ఎంజాయ్ చేస్తుంది. ఎక్కడైనా బయటకు వెళ్తే ఇక మన కంట్రోల్లో ఉండరు వాళ్ళు, ఇక అని చెప్పేది వినరు. మా ఆయన అయితే ప్యాంట్లు చూస్తున్నాడు, ఫార్మల్ చూద్దామని. యాంకిల్ ఫిట్ అట. చూడండి తీసుకుంటాడు. తీసుకొని ట్రయల్ రూమ్కి వెళ్తుంటే నేను వస్తా డాడీ అని పోతుంది ఈమె. చెప్పిన డాడీ ట్రయల్ రూమ్కి వెళ్తున్నాడు వెళ్ళొద్దని చెప్తే ఇంకా ఇక్కడికి వచ్చి ఆడుకుంటుంది ఆ పాప అంట. హాయ్ చెప్తుందంట అనికి. హాయ్ అని చెప్తుంది పాపకి. అది ఎక్కడ కింద పడేస్తుందో, అది పగిలిపోతుందేమో అని నాకు భయం అవుతుంది. అందుకే పక్కకి తీసుకెళ్ళిన. ఇంకా కొద్దిసేపు ఆడుకున్న తర్వాత ఆ పాపకు గుండు తూగుతుంది. గుండు అదంటే ఇంటికి తీసుకెళ్ళాలంట ఆ పాపని. తర్వాత ఈ స్కర్ట్స్ చూసినాం, జీన్స్ స్కర్ట్స్ 500 ఉన్నాయి, బాగున్నాయి కానీ తీసుకోలేదు. ఇవి జీన్స్, ఇవి కూడా 500 ఉన్నాయి, బాగున్నాయి కానీ మా పాప నడుముకి అవి జారిపోతాయి, అసలు ఆమెకు సెట్ కావాలి, అందుకే తీసుకోలేదు. ఇంకా తర్వాత లేడీస్ సెక్షన్కి వెళ్ళినాము. అక్కడ డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి, బాగున్నాయి, క్వాలిటీ ఉన్నాయి కానీ రేటు కూడా బాగానే ఉంది. 500, 800 ఓన్లీ డ్రెస్ మెటీరియల్, అన్స్టిచ్డ్ మెటీరియల్స్ అవి. చూసాను అట్లా ఒక లుక్, కానీ ఏం తీసుకోలేదు. అది బాగుందని చెప్తున్నాను నేను. నైటీస్ చూసినాం, అది అన్నీ చూసిన తర్వాత ఫీడింగ్ నైటీలు అని చెప్పింది ఆమె. నేను చూసుకోకుండా చూస్తున్నా, ఎలాగ షాప్కి వచ్చాం కదా అని చెప్పేసి అన్నీ షాప్లో ఉన్నాయన్నీ చూస్తున్నా. తర్వాత డ్రెస్సెస్ అవి ఇవి ఇంకా చూస్తున్నాం అంతా. ఈ షాప్ అయితే కొత్త షాప్ కదా, భలే ఉంది, మెరిసిపోతుంది తల. ఇది మా ఆయన తీస్తున్న వీడియోగా, అందుకే అట్లా షేక్ అవుతుంది. డ్రెస్ మెటీరియల్స్ అవి కూడా చూసాను, కానీ రేట్లు కొంచెం ఎక్కువ అనిపించింది, తీసుకోలేదు. నెక్స్ట్ షాపింగ్ అయితే అయిపోయింది, బిల్ చేయించేసి వెళ్ళిపోతున్నాం బయటకి.